డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా కేవలం 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ప్రజలకు సమర్థవంతంగా, సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా మెరుగైన సేవలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ స్లాట్ బుకింగ్ ఎలా ఉంటుందో తెలిపేందుకు చిక్కడపల్లి రిజిస్టర్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శేఖర్ పూర్తి వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తుంది. అందులో చిక్కడపల్లికి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా ఉంది. సబ్ రిజిస్ట్రార్ మనతో పాటు మల్లికార్జున ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం స్లాట్ బుకింగ్ విధానం ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఇంప్లిమెంట్? గవర్నమెంట్ తీసుకున్న ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చాలా మంచి నిర్ణయము, ప్రజలకు చాలా మంచిగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే పబ్లిక్ telangaana.registration.gov.in అనే సైట్లో పోయి ప్రీ రిజిస్ట్రేషన్ ఒక పర్టికులర్స్ అని నింపుకొని పబ్లిక్ డాటా చేసుకొని మేము రిజిస్ట్రేషన్ మా ఆఫీస్కి వస్తే మేము డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. వితిన్ 1 అవర్లో డాక్యుమెంట్ స్కాన్ చేసి వాళ్ళకు రిటర్న్ ఇవ్వగలుగుతాం. ప్రజెంట్ పొజిషన్లో రేపు అది లాంచ్ అవుతుంది. రద్దీ ఎట్లా ఉంది? ఎందుకంటే సిటీ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కొంత రిజిస్ట్రేషన్స్ తగ్గాయి అన్నటువంటిది అది ఉంది. ఈ మధ్య కాలంలోనే ఈ రిజిస్ట్రేషన్స్ తాకిడి పెరిగింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండానే ఈ స్లాట్ బుకింగ్ తీసుకొచ్చినటువంటి అంశము ఎట్లా ఉంది ప్రజెంట్? మంచిగా ఉన్నది సార్. గవర్నమెంట్ ఇచ్చిన పద్ధతి చాలా మంచిది, ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని చేయడం చాలా ప్రజలు ఈ మధ్యవర్తులు విధవర్తులు లేకుండా మంచిగా నేరుగా వచ్చి సబ్ రిజిస్ట్రార్ని కలిసి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే కలిసి చేసుకోవచ్చండి. ఎన్ని చేసుకోవచ్చు? ఒక రోజులో కావచ్చు, ఒక వారంలో కావచ్చు, ఎన్ని చేసుకోవచ్చు? డైలీ 44 ఇచ్చారు సార్ స్లాటు. 44 డాక్యుమెంట్లు మనకు స్లాట్ బుకింగ్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ రద్దీ ఉంటే ఇంకా ఎక్కువ కూడా మనం స్లాట్ బుకింగ్ గవర్నమెంట్ పెంచుతుంది. నార్మల్గా ఇంతకుముందు కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్లాట్ బుకింగ్ చేసుకొని టైం తీసుకొని వచ్చేవారు. ఈ స్లాట్ బుకింగ్ అంటే ముందుగానే టైం తీసుకొని రావాలా, లేదంటే డైరెక్ట్ వచ్చి చేసుకోవాలి? డైరెక్ట్ స్లాట్ బుకింగ్ చేసుకుని కంపల్సరీ రావాలి. స్లాట్ బుకింగ్ టైం తీసుకొని టైం తీసుకొని ఆ టైం వరకు మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి ప్రజెంట్ అయ్యి డాక్యుమెంట్ రెడీ చేసుకోండి, ఫోటోస్ దిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు, ఇతర విట్నెస్ తీసుకొని రావాలి ఆఫీస్కు. వచ్చేస్తే ఏమంటే మేము రిజిస్ట్రేషన్ చేసి వితిన్ 15 నిమిషాల్లో డాక్యుమెంట్ వాళ్ళకు రిటర్న్ ఇచ్చేస్తాం. స్లాట్ బుకింగ్ విధానం అన్నది చాలా మంచిది అన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. అట్లాగే రిజిస్ట్రేషన్కు వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ స్లాట్ బుకింగ్ విధానం ఇంప్లిమెంట్ అవుతుంది, ఉపయోగపడుతుంది అన్నటువంటి అంశాన్ని అధికారులు చెప్తా ఉన్నారు. రేపు ఈ నెల 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ 22కు సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. పూర్తిగా సక్సెస్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో సర్కారు ఉంది. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.